కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉన్న పంటలను కాపాడటానికి 6వ విడత నిజాంసాగర్ నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు శాసనసభ మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. రైతుల విజ్ఞప్తి మేరకు అధికారులతో చర్చించి నేటి నుంచి వచ్చే 10-12 రోజుల వరకు నిజాంసాగర్ నీటిని విడుదల చేయనున్నట్లు తెలిపారు. రైతులు అందరూ వదిలిన నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏప్రిల్ నెలలో వడగండ్ల వానలు ఉంటాయని, కాబట్టి ఆ ప్రమాదం నుంచి పంటను కాపాడుకోవడానికి మార్చి చివరి వరకు కోతలు పూర్తి చేయాలని సూచించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని గత కొద్ది రోజులుగా నిజాంసాగర్ పర్యాక ప్రాంత రైతులు విపరీతమైన ఎండలకు ఉండడంతో నిజాంసాగర్ పరిశాఖ ప్రాంతపు రైతుల విజ్ఞప్తి మేరకు బాన్సువాడ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారు జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుని ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని నిజాంసాగర్ నుంచి ఇవాళ సాయంత్రం 7 గంటలకు 8 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇది నిజాంసాగర్ నుంచి మొదలుకొని అక్కడ మంచిప్ప నిజామాబాద్ రూరల్ వరకు నిజాంసాగర్ ప్రధాన కెనాల్ నుండి వాటర్ రిసోర్స్ కొనసాగడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలి. దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులంతా ఈ సకాలంలో మే నెలలో ఏప్రిల్ నెలలో వేసినటువంటి పంటల్లో వడగళ్ల వాన వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి 2 నెలల ముందే నిజాంసాగర్ పర్యాక ప్రాంతపు రైతులను స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముందుగానే అప్రమత్తం చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా రైతులు పంటలు వేశారు. 2వ కలుపు తీయడం జరిగింది. ఇప్పుడు 3వ కలుపు వచ్చే వరకు ఈ వాటర్ ఎంతగానో తోడ్పడుతుంది. దిగువ ప్రాంతం ఉన్నటువంటి రైతాంగానికి దాదాపుగా నిజాంసాగర్ పర్యాక ప్రాంతం ఉన్నటువంటి 2,46,000 హెక్టార్లకు ఈ నీరు దిగువ ప్రాంతానికి చేరడం జరుగుతుంది. ఈ రైతుల విజ్ఞప్తి మేరకు గత కొద్ది రోజుల నుంచిగా 6 రోజుల నుంచి విపరీతమైన ఎండలు ఉండడంతో దిగువ ప్రాంతంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో పాటు కరెంటు కోతలు కూడా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. రైతుల విజ్ఞప్తి మేరకు మంచిప్ప వరకు ఈ ప్రధాన డిస్ట్రిబ్యూటర్ కెనాల్ నుంచి మంచిప్ప వరకు ఈ వాటర్ రిసోర్స్ కొనసాగడం జరుగుతుంది. దాదాపుగా 10 రోజుల పాటు ఈ వాటర్ ను విడుదల చేయడం జరిగింది. దిగువ ప్రాంతానికి రైతులు సద్వినియోగం చేసుకోవాలి. అవసరమైతే ఇంకా కొంచెం కాలం పొడిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతును చెరువులతో పాటు అతి మత్తళ్లు కూడా నింపుకోవడానికి నిజాంసాగర్ ప్రధాన కెనాల్లో కావాల్సినంత వాటర్ ఉంది. 13 టీఎంసీలకు ఉంది. ప్రస్తుతం అయితే 6 టీఎంసీలు ఈ 10 రోజుల పాటు ఉంటుంది. ఈ 6 టీఎంసీలు దిగువ ప్రాంతాన్ని వదులుతారు. కాబట్టి అవసరమైతే చెరువులు కూడా నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. దాదాపుగా 2,46,000 హెక్టార్లకు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపించడం జరిగింది. ఆయన విజ్ఞప్తి మేరకు దిగువ ప్రాంత రైతులకు బాన్సువాడ పర్యాక ప్రాంత రైతులతో పాటు అటు ఎల్లారెడ్డి అదేవిధంగా కామారెడ్డి కొంత ప్రాంతంతో పాటు నిజామాబాద్ రూరల్ ప్రాంతం వరకు ఆర్మూర్ వరకు బాల్కొండ ప్రధాన కొన్ని ప్రాంతం వరకు నీరు దిగువ ప్రాంతాన్ని దాదాపుగా ఆ 3 కాన్స్టిట్యున్సీలకు చేరువకుండా బోధన వరకు వెళ్తుంది. కాబట్టి దిగువ ప్రాంత రైతులంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పడం ఈ పాటికి రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దిగువ ప్రాంతం రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.